నమస్కారం రంగారెడ్డి జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నేనే అన్న క్యామ మల్లేష్. కొందరు తానే అధ్యక్షుడిని చెప్పుకోవడంపై మండిపాటు. సహకార సంఘాల ద్వారానే రైతులకు మేలన్న ఎన్జీ రంగా విశ్రాంత ప్రొఫెసర్. శామర్పేట మండల రైతు సేవా సంఘాలతో సమావేశం. కార్పొరేటర్ ఆసుపత్రులు సేవాభావంతో పనిచేయాలన్న కుత్బులాపూర్ ఎమ్మెల్యే. చింతల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కూనా శ్రీశైలం గౌడ్. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తనను రాష్ట్ర డీసీసీ అధ్యక్షులు నియమించారని, కానీ ఓ వ్యక్తి తానే జిల్లా అధ్యక్షుడిని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లేశం ఆరోపించారు. ఇకనైనా హుందాగా వ్యవహరించాలని షాపునగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సూచించారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తనను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నియమించారని క్యామ మల్లేష్ కుత్బులాపూర్ సర్కిల్ షాపునగర్ ఎమ్మెల్యే నివాసంలోని మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తనతో పాటు 14 మంది జిల్లా అధ్యక్షులను అధికారికంగా ప్రకటించారని, కానీ దురదృష్టవశాత్తు జిల్లా అధ్యక్షునిగా వేరొకరు కొనసాగడం, తానే జిల్లా అధ్యక్షుడినంటూ వ్యవహరించడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. ఇకనైనా హుందాగా ప్రవర్తించి పార్టీ పరువును కాపాడాలని సూచించారు. జిల్లాలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రి అందరు రికమెండ్ చేసి ముఖ్య నాయకులు అందరూ ఏకగ్రీవంగా నా పేరు చెప్పి నా పేరు జిల్లా అధ్యక్షుడు. జిల్లా 1 నెల రోజులు 2 నెలలు ఏం చేసుకోలేదు. 2 నెలలు కాగానే మల్లేశ్వరం పెట్టాను. ఇప్పుడు అందరికి ఇప్పుడు కాంగ్రెస్ టేక్ ఓవర్ హ్యాండ్ ఓవర్ గవర్నమెంట్ ఉద్యోగం కాదు. నిన్న బదిలీ చేస్తున్నాం, నిన్న ప్లేస్ చేస్తున్నాం. ఇవాళ మండల ప్రెసిడెంట్ ఆయన ఉండు షామీర్పేటకు, రేపు ఇంకో నేయంగానే ఆయన పోయినట్టే. మెదక్కు మొన్నటి వరకు గౌడ్ సాబ్ ఉండే, ఆయన పేరు భూపాల్ రెడ్డి నేసారు. నిజామాబాద్కు గంగాధర్ను తీసారు, లలితకర్ తీసి తయారని నేసారు. సీనియర్ మనిషి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఇంచుమించు 30-40 ఏళ్ళు పనిచేసిండు. 12 ఏళ్ళు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసిండు. అట్లా తీసేసినాక కూడా నేను అని చెప్పుకుంటే ఆయనకు గౌరవానికి భంగం, పార్టీకి భంగం. దయచేసి ఆయన పెద్ద మనిషి ఊరుకోవాలి. ఇక ప్రెసిడెంట్ మీద కాయస్ ఉంటే ఓ ప్రాంతీయ పార్టీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే జీవితకాల ప్రెసిడెంట్ ఉండొచ్చు. దానికి నేను ఆయన ఉన్నాక ఆయన తీసినాక ప్రెసిడెంట్గా పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో అందరినీ తీసారు. ఇప్పుడు మన నందీశ్వర్ గౌడ్ ప్లేస్ చేసిన భూపాల్ రెడ్డి కూడా. మీటీవీ న్యూస్ షాపూర్నగర్. టీడీపీ ఇచ్చిన లేఖ ఆధారంగానే కేంద్రం తెలంగాణపై పావులు కదిపిందని మేడ్చల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నక్క ప్రభాకర్ గౌడ్ తెలిపారు. టీడీపీ మేధోమదన సదస్సులో సైతం తెలంగాణకు కట్టుబడి ఉన్నట్లు చంద్రబాబు చెప్పారని, టీడీపీని ఇరుకున పెట్టేందుకే కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మీడియా సమావేశంలో ఆరోపించారు. రాష్ట్రపతికి నిన్న లేఖ రాయడం జరిగింది. మా అందరి సమక్షంలో కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదు, మేము తెలంగాణ ఖచ్చితంగా ఇవ్వవలసిందే, ఆంధ్ర ప్రాంత ప్రజలకు కూడా వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి అని నిన్న ఒక మంచిగా సందేశంతో నిన్న లెటర్ రాయడం జరిగింది. కాబట్టి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, క్యాడర్ అంతా కూడా మా తెలంగాణ ప్రాంతం కాకుండా మా మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో కూడా చాలా పకడ్బందీగా ఉన్నది. రేపు 16వ తారీఖు 17వ తారీఖు నుంచి కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటున్నాం. రేపు 17వ తారీఖు ఇంటింటికి తెలుగుదేశం పార్టీని, ఈ కాంగ్రెస్ పార్టీ, జగన్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఇవందరి కూడా విషయాలన్నీ కూడా మా ప్రజల్లోకి వెళ్ళి రేపు రాబోయే ఎలక్షన్లో తెలంగాణ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ సీఎంగా ఎన్నుకోనికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు రేపు మాపో కూడా ఖచ్చితంగా మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 2 ప్రాంతాలు విభజించిన తర్వాత 2 ప్రాంతాల అధ్యక్షులను కూడా నియమించడానికి కూడా నిన్న సిద్ధమైండు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ప్రజలంతా తెలుగుదేశం పార్టీ క్యాడర్తో చాలా బలంగా ఉంది. కాబట్టి పార్టీని ముందు తీసుకుపోయి రేపు రాబోయే ఎలక్షన్లో 9 సంవత్సరాలు నిరంతరం ప్రజల సేవ కోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకత్వం కావాలని చెప్పి అని ప్రజలందరూ కోరుకుంటారు. కాబట్టి తప్పకుండా సమన్యాయంగా ప్రజలందరూ కూడా మా మొగ్గు చూపుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. రైతులు దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం అందించే మద్దతు ధరతో లాభాలు గడించాలని జేపీఏ విజయ్ కుమార్ సూచించారు. శామర్పేటలోని రైతు సేవా సహకార సంఘంలో మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించిన రైతులకు ఆయన చెక్కులను అందజేశారు.
షామీర్పేట మండలంలోని రైతు సేవా సహకార సంఘంలో మొక్కజొన్నల విక్రయించిన పలు గ్రామాల్లోని రైతులకు జేడీఏ విజయ్ కుమార్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు దళారుల సమస్య నుంచి విముక్తి కలిగించాలని జిల్లాలోని అన్ని మండలాలలో 21 మొక్కజొన్నల కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు సేవలను అందిస్తున్నట్లు జేడీఏ విజయ్ కుమార్ తెలిపారు. సహకార సంఘంలో మొక్కజొన్నలు విక్రయించిన వారికి మద్దతు ధర అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వంగా పెంటారెడ్డి, మేడ్చల్ ఏడీఏ రామచందర్ నాయక్, షామీర్పేట వ్యవసాయ అధికారి విజయలక్ష్మి, విస్తరణ అధికారి శ్రీలేఖ, సహకార సంఘం డైరెక్టర్లు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. వరి ఏ గ్రేడ్ ధాన్యానికి వచ్చేసి 1345, సాధారణ రకానికి 1310 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రైతులు తాము పండించిన ఉత్పత్తులను మధ్య దళారులకు అమ్మకుండా ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను తీసుకునే విధంగా ఈ యొక్క నెలకొల్పబడిన కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని వాళ్ళు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకారాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇదే క్రమంలో కూడా వారు అమ్ముకున్న ధాన్యానికి వారం రోజుల లోపలనే ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలియజేయడం. జిల్లా కలెక్టర్ సహకారంతో మొక్కజొన్నల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు నుండి మంచి స్పందన ఉంది. ధర 2310 రూపాయలు వేయడం జరుగుతుంది. కాబట్టి దళారుల బారిన పడకుండా నేరుగా రైతులు కేంద్రానికి వచ్చి అమ్మడం జరుగుతున్నది. వారికి 6 రోజుల డబ్బులు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు 1080 క్వింటాల మొక్కజొన్నలు మార్కెట్కు పంపడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 4 లక్షల రూపాయలు చెక్ రావడం జరిగింది. వారికి రైతులకు 23 మంది రైతులకు పేమెంట్ చేయడం. మీటీవీ న్యూస్ షామీర్పేట. కార్పొరేట్ ఆసుపత్రులు ధనార్జనే ధ్యేయంగా కాకుండా సామాజిక సేవా దృక్పథంతో పనిచేయాలని ఎమ్మెల్యే కూనా శిశలంగౌడ్ సూచించారు. కుత్బులాపూర్ సర్కిల్ చింతల్ పరిధిలోని బాలరెడ్డి నగర్ కార్పొరేట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కుత్బులాపూర్ సర్కిల్ బాలరెడ్డి నగర్ లో కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే కూనా శిశలంగౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు ఈనాటికి కూడా వైద్యుల్నే ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారని తెలిపారు. వైద్య రంగం ఎంతో పవిత్రతతో కూడుకున్నదని, వైద్యులు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. కార్పొరేట్ ఆసుపత్రులు కొంతమేర ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫీజులను రూపొందించాలని సూచించారు. ప్రత్యేకంగా సాయిరామ్ పాఠశాల యజమాని ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి యొక్క కుత్బులాపూర్లో 30% కార్మిక వారా పేదవారితో జీవించే ప్రదేశం వచ్చింది. కాబట్టి మరి ఈ రకంగా ఉచిత క్యాంపులు పెట్టారంటే మరి వారికి కూడా ఎన్నో రకాల మేలు చేసిన వారైతే మనము మరి యొక్క ఉచిత క్యాంపులను అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి వారికి సీనియర్ సిటిజన్లో మెంబర్షిప్ తీసుకున్నాక వారి యొక్క ఆలోచన తీరు, వారి యొక్క ఉత్సాహము మరి అందరికీ తాను కలిసి ఎంతో సంతోషంగా వారు ఉండడం ఎన్నో కార్యక్రమాలు కూడా చూడడం జరిగిందని చెప్పి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను. మెగా విద్యుత్ క్షేత్రానికి ఈరోజు ఈ ప్రారంభానికి ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీశైలం గౌడ్ గారికి, మన కార్పొరేటర్ రమణారావు గారు వచ్చి మాకు ఇలా ఈ అసోసియేషన్ ఒకటి ఉంది, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ఒకటి ఉంది మాకు. రామ్మత గారికి, తర్వాత రమణారావు గారికి, వాళ్ళ ఫ్రెండ్స్ నుండి అన్ని రకాలుగా ఇక్కడ కుతుబుల్లాపూర్ లో ఎవ్రీ ఇయర్ ఒక మెగా క్యాంపు ఆర్గనైజ్ చేస్తూ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరి వేదిక ఏర్పరిచి టీచర్స్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం, అలాగే హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఎంతో మంచి సహాయం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే శ్రీశైలం గారు, మరి శ్రీ సాయిరామ్, ఇక్కడ ఉండేదంతా పేదవారు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇట్లాంటి ఉచిత వైద్య శిబిరం చాలా అవసరం. ఇవాళ హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు 100 రూపాయలు ఫీజు తెగిన ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము మనం. అట్లాంటి పరిస్థితులు ఏరియాలో. మీటీవీ న్యూస్ బాలరెడ్డి నగర్.
సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేడ్చల్ మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు రాజమల్లారెడ్డి తెలిపారు. మండల సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాలకు నిధులు త్వరితగతిన మంజూరు జరిగేలా అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేంత వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. పార్టీలకు అతీతంగా గ్రామాలలో అభివృద్ధి పనులు నిర్వహించాలని ఆయన సర్పంచులకు సూచించారు. మేడ్చల్ మండల్ సర్పంచెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు సోదరిమణులు సర్పంచ్ సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక ముందు ప్రతి సర్పంచ్కు ప్రతి గ్రామ పంచాయతీకి వారి యొక్క హక్కులు సర్పంచ్ యొక్క విధులు విధానాల కొరకు కూడా వారికి అన్ని విధాలు నన్ను తోడ్పడతానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈనాడు సర్పంచ్లకు ఉన్నటువంటి హక్కుల గురించి కానీ సర్పంచ్లో ఉన్న వాళ్ళ యొక్క బాధ్యతల కొరకు కానీ అన్ని విధాల వాళ్ళకు చేదోడు వాదోడుగా ఉంటూ ఎల్లవెల్లో వాళ్ళకు అందుబాటులో ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా సర్పంచుల యొక్క హక్కులను ప్రభుత్వం వారు ఎన్నో కాలరాసినారు. మిగతా రాష్ట్రాలతో పోల్చినట్టయితే మన రాష్ట్రంలో ఎన్నో 26 మాత్రమే ఉన్నాయి. ఇంకా మిగతాయి కూడా మనకు చాలా ఉన్నాయి బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా మనకు సర్పంచ్లకి అప్పచెప్పేటట్టు మీ అందరి ముందు మనవి చేస్తున్నాను. వారికి తప్పకుండా మీ అందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఎల్లవెల్లా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మేము మరొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రవాణా శాఖ అధికారులు నడవడిక బిగించారు. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలో విస్తృత తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 9 ప్రైవేట్ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 9 ప్రైవేటు లగ్జరీ బస్సులను ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. హైదరాబాద్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ అధికారి రఘునాథ్ ఆదేశాల మేరకు తెల్లవారుజామున రాజేంద్రనగర్ సర్కిల్ శివరాంపల్లిలో తనిఖీలు నిర్వహించారు. అయితే నిబంధనలు పాటించకుండా స్టేజ్ క్వారియర్ గా తిప్పుతున్న బస్సులపై కేసులు నమోదు చేసి వాటిని సీజ్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈరోజు రెగ్యులర్ తనిఖీలలో భాగంగా మా జేటీసీ రఘునాథ్ గారి ఆజ్ఞల మేరకు మేము శివరాంపల్లి చౌరస్తా దగ్గర చెకింగ్ చేయడం జరిగిందండి. మార్నింగ్ 5 o'clock నుంచి మేము ఈ చెకింగ్లో పాల్గొన్నాము. ఈ తనిఖీలలో భాగంగా మేము ప్రైవేటు బస్సులను ఆపడం జరిగింది. ఈ ప్రైవేట్ బస్సులలో కొన్ని బస్సులు మాకు కేసులు కాకుండా ఇక్కడికి వచ్చి మేము అబ్జర్వ్ చేసిన బస్సులలో మాకు 9 బస్సులు స్టేజ్ క్యారేజీలుగా తిప్పుతూ దొరికిన బస్సెస్ మాకు మేము అబ్జర్వ్ చేసినాము. ఈ 9 బస్సులకు కూడా మేము కేసులు రాయడం జరిగింది. ప్రయాణికుల సౌలభ్యం కోసం మేము వాళ్ళ డెస్టినేషన్ పాయింట్లో వాళ్ళని దింపి మళ్ళీ మేము బస్సులను తీసుకొచ్చి ఇక్కడ రాజేంద్రనగర్ డిపోలో పెట్టడం జరిగిందండి. ఒక బస్సు మాత్రం కుకట్పల్లిలో దిగే ప్యాసింజర్స్ కొందరు ఉన్నారని వాళ్ళు ప్యాసింజర్స్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళని కుకట్పల్లిలో దింపి మియాపూర్ డిపోలో పెట్టడం జరిగిందండి. మొత్తం మేము ఈరోజు తనిఖీలలో 9 బస్సులను మేము సీజ్ చేశామండి. చాలా ట్రావెల్స్ బస్సులు ఉన్నాయండి. దీంట్లో తిరుపతి నుంచి వచ్చే బస్సెస్, కడప నుంచి వచ్చే బస్సెస్, మదనపల్లి, బెంగళూరు అన్ని రకాల ట్రావెల్స్ కు సంబంధించిన బస్సులు ఉన్నాయండి. మీటీవీ న్యూస్ రాజేంద్రనగర్. కాంగ్రెస్ పార్టీలో కష్టించి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లేష్ పేర్కొన్నారు. కుత్బులాపూర్ సర్కిల్ షాపునగర్ లో 12 మంది కాంగ్రెస్ కార్యకర్తలకు వివిధ పదవులను ఎమ్మెల్యే సమక్షంలో కేటాయించారు. కుత్బులాపూర్ సర్కిల్ షాపూర్ నగర్ లో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామ మల్లేష్ 12 మంది కార్యకర్తలకు జిల్లా కాంగ్రెస్ పదవులను ఎమ్మెల్యే నివాసంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనా శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో అన్ని వర్గాలు కుల మతాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ధీటైన పార్టీ మరొకటి లేదన్నారు. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ సంబంధించి 12 మందికి మరి యొక్క పోస్టు జిల్లా కమిటీలో ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క పేర్లు కూడా లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా రోజు ఈ పోస్టులు ఇవ్వడానికి కారణము మరి ప్రెసిడెంట్ కొత్తగా వచ్చిన తర్వాత పార్టీని బలవంతం చేసే దిశలో ఈ యొక్క పోస్టులు జరిగింది. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉండే మహిళమ్మ తల్లులు, మహిళా సోదరిమణులు, వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు, కమిటీ సభ్యులు నా యొక్క శ్రేయోభిలాషులకు నేను వేదిక తెలియజేస్తున్నా. పోస్టులు ఇంపార్టెంట్ కాదు, అది 2009లో మీరు నిరూపించారు. నా ఎంబడి 2000 సంవత్సరంలో మున్సిపల్ చైర్మన్ అయిపోయినాక
మరి మనోరాకున్న ప్రెసిడెంట్ 14 ఏళ్ళు ఉంటే నా ఎంబడి ఉన్న వారికి ఏ ఒక్కరికి పోస్ట్ లేదు. పోస్టులు ఉన్నా లేకున్నా మీరందరూ ప్రతి ఒక్కరు శ్రీశైలం గౌడ్ నేను గెలిచినాడు చెప్పినా, ఎప్పుడు మీటింగ్ పెట్టా చెప్పినా, ఎక్కడ పోయినా మీకు ఏదైనా పని కానప్పుడు నాకు చెప్పండి. ఇప్పుడు కాజా గారు చెప్పినట్టు పోలీస్ స్టేషన్ మీద, మండలానికి పోయినా, మున్సిపాలిటీకి పోయినా. అనంతరం జిల్లా అధ్యక్షుడు క్యామ మల్లేష్ మాట్లాడుతూ పార్టీ పదవులు పొందిన వారు పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లాలోని ప్రతి నియోజకవర్గం కూడా తిరుగుతూ అక్కడి ప్రాంత ఎమ్మెల్యేలతో మన ముఖ్య నాయకులతో కలిసి కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటూ ప్రభుత్వము పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నేను నాతో పాటు జిల్లాలోని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గాన్ని నియమించడానికి పిసిసి అధ్యక్షుల వారి అనుమతితో అన్ని కార్యక్రమాలు చేపడుతూ ప్రాతినిధ్యం కల్పించిన విధంగా మన శాసనసభ్యుల గారి సిఫారసు మేరకు ఉద్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంతమంది ముఖ్యమైనటువంటి కార్యకర్తలకు ఇది పదవులుగా భావించొద్దు, ఇది బాధ్యతగా పార్టీ పనిగా భావించి మీరందరూ కూడా పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని కోరుకుంటున్నారు. మీటీవీ న్యూస్ షాపూర్ నగర్. కీసరలో ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండో చైర్మన్ కౌకుట్ల కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కీసర ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్ విండోస్ చైర్మన్ కౌకుట్ల కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పిఎస్సిఎస్ సభ్యులతో పాటు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌకుట్ల కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతులు దళారీల చేతిలో మోసపోకుండా ఉండేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన రైతులకు గిట్టుబాటు ధరను ఇవ్వడం జరిగింది. ఇది నాణ్యతను బట్టి 310 నుంచి 350 రూపాయల వరకు క్వింటాల్ ధర ఉంది. ఇది ప్రతి ఒక్క రైతు వినియోగించుకొని బయట దళారుల దగ్గరికి వెళ్లకుండా మన ఇక్కడికి రావడం వల్ల రైతుకు లాభం కూరుస్తుంది. ఈ సొసైటీకి కూడా మేలు చేసిన వారు అవుతారు. కనుక ఇట్టి అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు వినియోగించుకోవాలని మా యొక్క మనవి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బాంబు పేలనుందని గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్ కు చేసిన ఫోన్ కాల్ 3 విభాగాల పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. రైల్వే స్టేషన్లో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు చివరకు బాంబు లేదని చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫేక్ ఫోన్ కాల్తో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో పోలీస్ కంట్రోల్ రూమ్ నుండి జీఆర్పీ రైల్వే పోలీసులకు ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో సికింద్రాబాద్ ప్లాట్ఫామ్ నెంబర్ 9పై బాంబు ఉందని కాలు వచ్చింది. దీంతో రైల్వే పోలీసులు అప్రమత్తమై ముమ్మర తనిఖీలు చేపట్టారు. వీటితో పాటు ఆర్పీఎఫ్, బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ పోలీసులు కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి బాంబు లేదని నిర్ధారించారు. దీంతో అటు ప్రయాణికులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చుట్టుపక్కల వారెవరైనా అనుమానంగా కనిపించినా, వస్తువులు కనిపించినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ఎటువంటివి నమ్మొద్దని తెలిపారు. ఇటువంటి ఫేక్ కాల్స్ చేసిన వారిపై పూర్తి విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ నెంబర్ 9లో ఎండ్లో మేము బాంబు ఉన్నది అని చెప్పి కాల్ చేసినారు. ఆ కాల్ ప్రకారము మేము ఆర్పిఎఫ్ డాగ్ స్క్వాడ్, తర్వాత వచ్చి సిటీ సెక్యూరిటీ డాగ్ స్క్వాడ్, తర్వాత లోకల్ డాగ్ స్క్వాడ్, తర్వాత వచ్చి మా రైల్వే పార్టీసు, ఆర్పిఎఫ్ పార్టీసు, ఏఆర్ పార్టీసు, తర్వాత లోకల్ పోలీసు అందరూ కలిపి సమన్వయంగా మొత్తం రైల్వే స్టేషన్లో అన్ని 3 డాగ్ స్క్వాడ్లు పెట్టి చెక్ చేయించినాము. ఇది రాంగ్ కాల్ అని చెప్పి తేలింది. ఈ విధమైనటువంటి ఫేక్ కాల్లు చేయడం వల్ల పబ్లిక్ టెర్రర్ అవుతారు. దయచేసి పబ్లిక్ కానీ ఎవరైనా రాంగ్ కాల్ చేసే వాళ్ళకి విజ్ఞప్తి ఏమంటే, ఈ విధమైనటువంటి కాల్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి శిక్ష పడుతుంది. దయచేసి ఎవరు కూడా ఇటువంటి దీనికి పాటుపడకూడదని చెప్పి కోరుకుంటున్నాం. ఎంక్వైరీ జరుగుతుంది, కంపల్సరీగా పట్టుకుంటాం. సికింద్రాబాద్. ముషీరాబాద్ ఫరా హాస్పిటల్లో కిడ్నాప్ గురైన 5 రోజుల పసికందు ఉదంతం మిస్టరీగా మారింది.
ఈ వ్యవహారంలో అనుమానితులైన జరీరా హసీనాలకు ఘటనలో ఎలాంటి సంబంధం లేదని అధికారులు నిర్ధారించారు. అయితే గచ్చిబౌలిలోని ఐఐటి సమీపంలో ఓ పసికందు మృతదేహం లభ్యమైంది. ఈ మృతదేహం కిడ్నాప్ కు గురైన చిన్నారిదా లేదా అనేది తేల్చడానికి DNA పరీక్షలు నిర్వహించనున్నారు. ముషీరాబాద్ ఫరా ఆసుపత్రిలో గల 2 రోజుల క్రితం 5 రోజుల పాప కిడ్నాప్ గురైన సంఘటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. కాగా పాప సాయంత్రం ప్రాంతాన గచ్చిబౌలిలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో పసిపాప కనిపించడంతో ఆ పసిపాప ఆమెనే అయ్యుండొచ్చని అనుమానంతో పోలీసులు ఆ పాపను గాంధీ ఆసుపత్రికి తీసుకువచ్చారు. పోలీసులు పాపను గుర్తుపట్టడానికి వాళ్ళ అమ్మా నాన్న డాక్టర్ను పంపించగా వారు మా పాప కాదని ధృవీకరించారు. దీంతో పోలీసుల ప్రయత్నం ఫలించలేదు. కానీ బొంబాయికి ఒక ప్రత్యేక టీమును పంపామని ఈ పసిపాప శవాన్ని కూడా DNA ఫింగర్ ప్రింట్స్ ద్వారా ప్రయత్నం చేసి పూర్తి వివరాలు చెప్తామని సెంట్రల్ జోన్ డీసీపీ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. గచ్చిబౌలి ఐఐటి దగ్గర బిఫోర్ DLF రోడ్ సైడ్ రోడ్ నుంచి 5 మీటర్స్ లోపల ఒక ఫీమేల్ డెడ్ బాడీ ఇంచుమించు ఇదే పోలికలతో ఉన్నటువంటి ఒక ఫీమేల్ డెడ్ బాడీ ఉన్నదని చెప్పేసి 100 ఇన్ఫర్మేషన్ రావడంతో లోకల్ పోలీస్ అక్కడ పోయి చూసినారు. ఒక ప్యాక్ చేసినటువంటి ఒక బేబీ ఫీమేల్ బేబీ బాడీ అక్కడ కనబడింది. దాని ఆ ఇన్ఫర్మేషన్ మాకు వచ్చింది. మా ఇన్స్పెక్టర్ వాళ్ళందరూ పోయి అక్కడ చూడడం జరిగింది. బాడీని ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది. షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ చూసినారు. పేరెంట్స్ చూసి మా పాప అని చెప్పి వారిద్దరు కూడా అంటే వాళ్ళ ఫాదరు అమ్మమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం లేదు. మా పాప గారని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఈ పాపది ఇన్క్వెస్ట్ చందనారు పోలీసులు అక్కడ దొరికింది కాబట్టి వాళ్ళే చేస్తారు. చేసిన తర్వాత దీన్ని DNA ఫింగర్ ప్రింటింగ్ మేము ప్లాన్ చేస్తున్నాము. DNA ఫింగర్ ప్రింటింగ్లో తెలుస్తుంది ఈ పాప నిన్న మిస్ అయిన నిన్న కిడ్నాప్ అయిన పాప ఒకరేనది DNA ఫింగర్ ప్రింటింగ్ ద్వారా మాత్రమే మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ DNA ఫింగర్ ప్రింటింగ్లో ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దెన్ ఇట్ విల్ బి కన్ఫర్మ్. దానికి సంబంధం లేకుండా ఈ బాడీ నిన్న కిడ్నాప్ అయిన బేబీయా కాదా అనేది దాన్ని పక్కన పెట్టేస్తే మా ఇన్వెస్టిగేషన్ మేము కంటిన్యూ చేస్తున్నాం. కానీ దీనికి సంబంధం లేకుండా ఈ బాడీతో సంబంధం లేకుండా కంటిన్యూ విత్ అవర్ ఇన్వెస్టిగేషన్. ముంబైకి ఒక టీం ఏదో వెళ్ళింది అంటున్నారు సార్. ఇన్వెస్టిగేషన్లో భాగంగా చాలా టీంలు వర్కౌట్ చేస్తున్నాయి. మొత్తం 4 టీమ్స్ ఉన్నాయి. ఈరోజు ఇంకో 2 టీం కూడా పెంచినాం. టోటల్ 6 టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ దిస్ కేస్. మీటీవీ న్యూస్ సికింద్రాబాద్. లిఫ్ట్ కూలీ ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన శంషాబాద్ మండల కేంద్రంలోని విజయ రెసిడెన్సీ హోటల్లో చోటు చేసుకుంది. క్షతగాతుల పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ మండల కేంద్రంలోని విజయఆర్ రెసిడెన్సీ హోటల్లో లిఫ్ట్ కూలీ ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడకు చెందిన నారాయణ రెడ్డి వారి బంధువు కౌశి లండన్ దేశంలో ఉన్న తమ బంధువుల వద్దకు ఇటీవల వెళ్లారు. వీరిరువురు లండన్ నుంచి బుధవారం ఉదయం విమానంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు వచ్చి అక్కడి నుంచి శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న విజయఆర్ రెసిడెన్సీ హోటల్లో లాడ్జిలోకి వచ్చారు. అయితే ఈ హోటల్లో ఉన్న లిస్టులో వీరు వెళ్తుండగా ఈ లిఫ్ట్ కూలిపోయింది. ఈ సంఘటనలో వీరిద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. తొలుత వీరిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నారాయణ రెడ్డి పరిస్థితి కూడా విషమించడంతో అతన్ని కూడా మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. విజయఆర్ రెసిడెన్సీ హోటల్లో గతంలో కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ కు గొడవ జరిగి ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు. ఇదే విజయఆర్ రెసిడెన్సీ హోటల్లో ఓ మహిళపై 4 వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. తిరిగి ఈ రోజు లిఫ్ట్ కూలిన సంఘటనతో విజయఆర్ రెసిడెన్సీ హోటల్లో మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. శంషాబాద్ లో కొనసాగుతున్న హోటళ్లకు లాడ్జీలకు ఎలాంటి అనుమతి లేదని, ఉపయోగించే లిఫ్టు నాసిరకంగా ఉన్నాయని సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. మీటీవీ న్యూస్ శంషాబాద్. రైతు సహకార సంఘాల ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ నారాయణస్వామి అన్నారు. సమర్పేట మండలంలోని రైతు సేవా సహకార సంఘంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు సహకార సంఘాల ద్వారానే రైతులకు మేలు జరుగుతుందని, రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ రిటైర్డ్ ప్రొఫెసర్ నారాయణ స్వామి పిలుపునిచ్చారు. శామర్పేట మండలంలోని రైతు సేవా సహకార సంఘంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులకు దళారుల సమస్య నుంచి విముక్తి కలిగించే విధంగా రైతు సంఘాలను ఏర్పాటు చేసి వారికి చేయూత అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా 120 రైతు సంఘాలను ఏర్పాటు చేశామని, ఇక ముందు మరిన్ని సంఘాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ వంగ పెంటారెడ్డి పాల్గొన్నారు. రైతు సంఘాలు, రైతులు అంటే నాకు చాలా ఇష్టము. నిజంగా రైతులు వృద్ధి కావాలా, నిజమైన వృద్ధి వాళ్ళల్లో కనపడాలా అనే దాంట్లో
సలహాలు సూచనలు ఇవ్వాలని రైతు సంఘాలు ఏర్పరిచినాను. కొన్ని చాలా బాగా పనిచేస్తున్నాయి. ఇండియాకు మోడల్స్గా కూడా ఉన్నాయి. దగ్గర దగ్గర 125 దాకా ఏర్పాటు చేస్తే 56 దాకా బాగా పనిచేస్తున్నాయి. అవి మోడల్స్గా కూడా ఉంటున్నాయి ఇండియాకు. తర్వాత ఈరోజు మేము పోతారము, షామీర్పేట మండలం, రంగారెడ్డి జిల్లా, పోతారం, నారాయణపూర్, మూడుచింతలపల్లి విలేజెస్లో రైతు సంఘాలు ఏర్పాటు చేయడానికి వెళ్తున్నాం. ఈ పని సాధించవచ్చు, ఈ పని సాధించకూడదు అనేది ఉండదు. ఏ సమస్యనైనా పరిష్కరించేదానికి వాళ్ళు ఆ రైతు సంఘ సభ్యులే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు. అధికారులు, అనధికారులు, ప్రైవేట్ సంస్థలు, వ్యాపారస్తులు, ఇండస్ట్రీ, ఎవరినైనా, అనుభవజ్ఞులు, తోటి రైతులు ఎవరినైనా సంప్రదించుకోవచ్చు. వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని ఏమేమి చేయాలో అదంతా చేసుకోవచ్చు. ఎవరైనా అధికారులు, అనధికారులు అడ్డం తిరిగితే కానీ, వినకుండా పోతే కానీ, వాళ్ళ పై అధికారులకు కానీ, కలెక్టర్కి కానీ రిప్రజెంట్ చేసుకొని సరైన రీతిలో కాగితం మీద రిప్రజెంట్ చేసుకొని నీట్గా రాసి వాళ్ళ ద్వారా పనులు జరిపించుకునే దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంతకుముందు కూడా చాలా ఊర్లలో ఉపయోగపడింది. మీటివి న్యూస్ శామర్పేట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నేనే అన్న క్యామ మల్లేష్. కొందరు తానే అధ్యక్షుడినని చెప్పుకోవడంపై మండిపాటు. సహకార సంఘాల ద్వారానే రైతులకు మేలన్న ఎన్జీ రంగా విశ్రాంత ప్రొఫెసర్. శామర్పేట మండల రైతు సేవా సంఘాలతో సమావేశం. కార్పొరేటర్ ఆసుపత్రులు సేవాభావంతో పనిచేయాలన్న కుత్బులాపూర్ ఎమ్మెల్యే. చింతల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన కూనా శ్రీశైలం గౌడ్. ఇవి ఈనాటి రంగారెడ్డి జిల్లా వార్తా విశేషాలు. 8 గంటలకు మెదక్ జిల్లా వార్తలు ప్రసారం. స్టే ట్యూన్.